నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గోర్బోలిని రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో చేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినందుకు వారికి ఉమ్మడి జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాము. దీనిలో భాగంగా మా అధ్యక్షులు, రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ అధ్యక్షులు గత ఒక 10 సంవత్సరాలకెళ్ళి ఈ గోర్బోలిని రాజ్యాంగంలో చేర్పించాలని పోరాటం చేస్తూ ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేస్తూ తాండను తిరుగుతూ దీనికోసం డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని గ్రహించి మా బెల్లయ్య నాయక్ గారి నాయకత్వంలో ఈ రెఫరెండం ప్రభుత్వానికి చేయడం వల్ల ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని వారికి కూడా ఈ జిల్లా కాంగ్రెస్ ఎస్టీ సెల్ ఆదివాసీ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీంట్లో భాగంగా బీజేపీ ప్రభుత్వానికి కోరుతున్న, ఇక్కడున్న ఎంపీ కానీ మంత్రులకు కానీ కోరుతున్నది ఏంటంటే ఈ షెడ్యూల్లో 8th షెడ్యూల్లో చేర్చడం ఉన్నటువంటి ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్ర ప్రభుత్వంలో 8th షెడ్యూల్లో చేర్పించే బాధ్యత బీజేపీ ఎంపీలు మంత్రులు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో మేము పూర్తి స్థాయిలో వారికి సహకారం అందించడం జరిగింది. కాబట్టి మేము ఈ గోర్బోలిని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చించి 15 రాష్ట్రాల్లో మాట్లాడేటటువంటి 15 కోట్ల మంది లంబాడీ సోదరులకు హిందీ భాష తర్వాత అత్యధికమైనటువంటి ఈ దేశంలో మాట్లాడే భాష ఏదైనా ఉందంటే అది గోర్బోలి. ఈ గోర్బోలిని రాజ్యాంగంలో 8th షెడ్యూల్లో చేర్పించి దానికి అధికార భాషగా చేస్తే మాకు ఈ భాష మీద పట్టు వస్తుంది. అన్ని యూనివర్సిటీలో రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, అన్ని స్కూళ్ళల్లో ఒక భాషగా పరిగణిస్తారు. కాబట్టి మేము దీని ద్వారా ఈ షెడ్యూల్ చేర్చడం వల్ల మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నిన్న ఏదైతే గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చాలని దాదాపు బెల్లయ్య నాయక్ గారి ఆధ్వర్యంలో దాదాపు 10-15 సంవత్సరాలు ఈ పోరాటం సాగుతూనే ఉంది. అన్ని పార్టీలకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది 10-15 సంవత్సరాల నుంచి. కానీ ఈరోజు గోర్బోలిని మరి రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చాలనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంచి కఠినమైన నిర్ణయం తీసుకొని ఈ బంజారాలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మరి నిన్న మన జిల్లా గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు ద్వారా ప్రవేశపెట్టి దానిని తీర్మానించడం కూడా యావత్ తెలంగాణ, యావత్ భారతదేశంలో కూడా ఈరోజు బంజారాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ గోర్బోలి 8వ షెడ్యూల్లో చేస్తే ఇది లంబాడీల లిపి అనేది వస్తుంది. కాబట్టి ఏదైతే ఉర్దూ మీడియం స్కూల్ ఏదైతే ఉందో మరి అదేవిధంగా గోర్బోలి 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల ఈ యొక్క మా లంబాడీల ఒక సబ్జెక్టు వస్తుంది. కాబట్టి దీని ద్వారా దాదాపు లంబాడీలకు ఎంతోమందికి ఉపాధ్యాయ వృత్తి స్పెషల్గా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క గోర్బోలిని రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చడాన్ని మరి అసెంబ్లీలో తీర్మానం చేయడానికి కూడా మేము చాలా సంతోషం ఉన్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా పటిష్టంగా, చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఈరోజు ఈ యొక్క గోర్బోలిని ఎవ్వరు కూడా 10-15 సంవత్సరాలు మేము ఎంత పోరాటం చేసినా కూడా ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఈ గోర్బోలి గురించి మాట్లాడలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తమ మనసులో పెట్టుకొని బంజారాలు మేలు చేయాలనే ఉద్దేశంతోనే మరి గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చారే. అది కేంద్ర ప్రభుత్వానికి పంపించినప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎంపీలు కానీ మంత్రులు కానీ గిరిజనుల మీద అభిమానము ఉండి గిరిజనుల ఓట్లు కావాలనుకుంటే, గిరిజనుల మద్దతు కావాలంటే కూడా మరి అదేవిధంగా తీర్మానంలో అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేసిండ్రో అదేవిధంగా పార్లమెంట్లో దాన్ని బిల్లు పాస్ చేయించి ప్రజల ముందు పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము.